డిజిటల్ తరగతులు వీక్షిస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులకు స్వాగతం. గత తరగతిలో మీరు స్వరూప త్రిభుజాలు వాటి యొక్క అధ్యయనం చేశారు. ఈ స్వరూప త్రిభుజాలు అంటే ఇవ్వబడిన రెండు త్రిభుజాలు ఎప్పుడు స్వరూపాలు అవుతాయి, ఏ నియమాల ప్రకారము స్వరూపాలు అవుతాయో అధ్యయనం చేశారు. ఒకసారి వాటిని గురించి తెలుసుకుందాం. స్వరూప త్రిభుజాలు అనగానేమి? ఇవ్వబడిన త్రిభుజాలు స్వరూపాలు కావాలంటే రెండు నియమాలు పాటించాలి. మొదటిది, రెండు త్రిభుజాల అనురూప కోణాలు సమానం. రెండవది, రెండు త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తులు సమానం. మొదటగా ఒక త్రిభుజం ఏబిసిని తీసుకుందాం. రెండవది త్రిభుజము పీక్యూఆర్ను తీసుకుందాం. ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు ఏ విధంగా అవుతాయో పరిశీలించుదాం. మొదటి నియమము, అనురూప కోణాలు సమానంగా ఉండాలి. ఏ రెండు కోణాలను అనురూప కోణాలని పిలుస్తాం? ఈ పటంలో పరిశీలించండి. ఇక్కడ మొదటి త్రిభుజంలో కోణము ఏ, రెండవ త్రిభుజంలో కోణము పీలు ఇక్కడ అనురూపము. జాగ్రత్తగా పరిశీలించండి. కోణము ఏ కోణము పీ తోటి మరి ఇక్కడ నీలం రంగుతో సమానంగా ఉంది. దాన్ని కోణం ఏ = కోణము పీ అని సూచించడం జరిగింది. అదేవిధంగా మరి త్రిభుజంలో మూడు కోణాలు ఉంటాయి. ఇది ఒక జత. ఇంకా రెండు జతలు ఏమవుతాయో పరిశీలించుదాం. రెండవ జత బి క్యూలు, అవి రెండు అనురూప కోణాలు. వీటిని పరిశీలించినట్లయితే బి కోణము క్యూ కోణముతో సమానమైనది. కోణము బి = కోణము క్యూ అని రాయవచ్చు. అదేవిధంగా మూడవ జత పరిశీలించితే కోణము సి కోణము ఆరుతో సమానమైనది. దేర్ఫోర్ కోణము సి = కోణము ఆరు అని రాయవచ్చు. ఈ రెండు పటాల్లో పరిశీలించినప్పుడు మొదటి త్రిభుజంలో ఏబిసి కోణాలు రెండవ త్రిభుజంలోని పీక్యూఆర్ కోణాలతో సమానంగా ఉన్నాయి. అంటే అనురూప కోణాల జతలు సమానమైనవి. ఇక రెండవ నియమాన్ని పరిశీలించుదాం. రెండవ నియమము అనురూప భుజాల నిష్పత్తులు. ఇవ్వబడిన త్రిభుజాల లోపల ఏ భుజాలను అనురూప భుజాలు అంటారు? పిల్లలు గమనించండి. మొదటిది ఏబి భుజాన్ని తీసుకున్నాం. దానికి అనురూప భుజము పీక్యూ అవుతుంది. ఏబికి అనురూపము పీక్యూ అవుతుంది. వాటి నిష్పత్తులు AB/PQ. అదేవిధంగా మరొక జత మొదటి త్రిభుజంలో BC భుజానికి రెండవ త్రిభుజంలో QR అనురూప భుజం అవుతుంది. వాటి నిష్పత్తి BC/QR. రెండు నిష్పత్తులు సమానం. అదేవిధంగా మూడవ జత AC, మొదటి త్రిభుజంలో భుజము AC, రెండవ త్రిభుజంలో PR. ఇవి రెండు అనురూప భుజాలు. AC PRల నిష్పత్తి. మొదటి నియమమేమో అనురూప కోణాల జతలు సమానమైనవి. రెండవ నియమమేమో అనురూప భుజాల నిష్పత్తులు సమానమైనవి. మరి ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలని చెప్పవచ్చునా? త్రిభుజం ఏబిసి, త్రిభుజం పీక్యూఆర్లు స్వరూపాలు అవుతాయి. ఎందుకు? అనురూప కోణాల జతలు సమానంగా ఉన్నాయి. అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉన్నాయి. ఏబిసి త్రిభుజం, పీక్యూఆర్ త్రిభుజాలు స్వరూపాలు. దీన్ని సాంకేతికంగా ఈ విధంగా రాస్తాం. త్రిభుజం ఏబిసి సిమిలర్ త్రిభుజం పీక్యూఆర్ అని చదువుతాం. మరి ఇవ్వబడిన రెండు త్రిభుజాలు ఎల్లప్పుడూ స్వరూపాలు అవుతాయా? ఇవ్వబడిన రెండు త్రిభుజాలు స్వరూపాలు కావాలంటే ఏ నియమాలను పాటించాలి? దాంట్లో మొదటిది కోణము స్వరూపత. రెండవది భుజము స్వరూపత. మూడవది భుజము స్వరూపత. ఈ మూడు నియమాలు ఏ ఒక్క నియమాన్ని తృప్తిపరిచినా ఇవ్వబడినటువంటి రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి.
ఈ 3 నియమాలు స్వరూపతకు కీలకమైనవిగా మనము చెప్పుకోవచ్చును. పిల్లలు ముందు స్కేల్ సాయంతో ఒక రేఖను గీసి మరొక రేఖను ఈ చివరి బిందువు నుండి మరొక రేఖను గీద్దాం. పటాన్ని పరిశీలించండి. ఏపీ రేఖతోటి ఏఎక్స్ కొంత కోణంతో గీయబడింది. ఏఎక్స్ రేఖకు సమాంతరంగా ఏబీ మీద ఉన్నటువంటి బి బిందువు గుండా ఒక సమాంతర రేఖను గీయవాలి. ఇది గమనించండి ఏ విధంగా గీస్తున్నామో. ఇక్కడ బి బిందువు గుండా సమాంతర రేఖను గీయడానికి ఈ ప్రొట్రాక్టర్ సహాయంతో ఏపీ రేఖతో ఏఎక్స్ రేఖ ఎంత కోణాన్ని చేస్తుందో గమనించినట్లయితే 40 డిగ్రీల కోణాన్ని చేస్తున్నది. ఏపీ రేఖతో ఏఎక్స్ కిరణము 40 డిగ్రీల కోణాన్ని చేస్తున్నది. అంతే కోణాన్ని బి వద్ద ఏర్పరిచి బి బిందువు గుండా ఒక కిరణాన్ని గీసాం. ఇది ఏఎక్స్కు సమాంతరంగా ఉంటుంది. ఇక్కడ ప్రొట్రాక్టర్ సహాయంతో కోణాన్ని గుర్తించి సమాంతర రేఖను గీయడం జరిగింది. దీనిని మనము స్వరూప త్రిభుజ నిర్మాణంలో ఉపయోగించుకుంటాం. ఒక త్రిభుజ నిర్మాణం చేయడానికి మనకి ఎన్ని కొలతలు కావాలి? 3 కొలతలు కావాలి. ఒక త్రిభుజాన్ని నిర్మించడానికి 3 కొలతలు కావాలి. ఇప్పుడు మనము స్వరూప త్రిభుజ నిర్మాణాన్ని నేర్చుకుందాం. 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు మరియు 7 సెంటీమీటర్ల కొలతలతో ఒక త్రిభుజాన్ని నిర్మించి దాని భుజాలకు 3/4 రెట్లు అనురూప భుజాల కొలతలు కలిగిన స్వరూప త్రిభుజాన్ని నిర్మించండి. ఇప్పుడు స్వరూప త్రిభుజ నిర్మాణాన్ని ఏ విధంగా చేద్దామో మనము పటములో పరిశీలించుదాం. ముందుగా చిత్తుపటము మనము గీసుకోవాలి. ఈ చిత్తుపటములో మొదటగా ఒక త్రిభుజాన్ని ఏబీ రేఖాఖండం, తర్వాత ఏసీ రేఖాఖండం, బీసీ రేఖాఖండం గీసి త్రిభుజం ఏర్పడినది. దీంట్లో బీసీకి సమాంతర రేఖ బి డాష్ సి డాష్ని గీసాం. దీంట్లో ఏ బి డాష్ సి డాష్ అనేటువంటిది ఏబీసీకి స్వరూప త్రిభుజంగా భావించుదాం. దీన్ని మరి మన జామెట్రీ బాక్స్తో నిర్మాణాన్ని ఏ విధంగా చేయవచ్చో పరిశీలించుదాం. మనకిచ్చిన కొలతలు 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు. మొదటగా 7 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీద్దాం. దీనికి ఏబి అనే పేర్లు పెడదాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్ల రేఖాఖండం. ఏ వద్ద నుంచి 6 సెంటీమీటర్లతోటి ఒక ఏను కేంద్రంగా చేసి 6 సెంటీమీటర్ల చాపరేఖను గీద్దాం. ఏను కేంద్రంగా చేసి 6 సెంటీమీటర్ల చాపరేఖను నిర్మించుదాం. ఐదు సెంటీమీటర్ల చాపరేఖను బీని కేంద్రంగా చేసి 5 సెంటీమీటర్ల చాపరేఖను గీద్దాం. ఇది మొదటి చాపరేఖను ఖండించినట్లుగా గీయవలను. ఖండన బిందువును సిగా గుర్తించుదాం. ఖండన బిందువును సిగా గుర్తించుదాం. ఏ మరియు సిని బిసిలను కలుపుదాం. ఏ మరియు సిలను కలిపినాము. ఇదే విధంగా బి బిందువును సి బిందువును కలుపుదాం. త్రిభుజం ఏబీసీ ఏర్పడినది. ఇవ్వబడిన కొలతలతో త్రిభుజం ఏబీసీ ఏర్పడినది. 7 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్ల కొలతలతో త్రిభుజం ఏబీసీ ఏర్పడినది. దీని భుజాలకు అనురూపముగా 3/4 రెట్లు ఉండేటువంటి స్వరూప త్రిభుజ నిర్మాణం ఏ విధంగా చేయవచ్చును పరిశీలించండి. ఏబీ రేఖతో బిఏఎక్స్ అల్పకోణము చేసేట్లు ఏఎక్స్ కిరణాన్ని గీద్దాం. కోణము బిఏఎక్స్ అల్పకోణం ఉండేటట్లు ఏఎక్స్ కిరణాన్ని నిర్మించుదాం. మనకి ఇవ్వబడినటువంటి సూచి భిన్నము 3/4. దాంట్లో హారంలో 4 ఉంది కాబట్టి 4 చాపరేఖలను ఏఎక్స్ పైన గీయాలి. A1 ఈజ్ ఈక్వల్స్ టు A1 A2 ఈజ్ ఈక్వల్స్ టు A2 A3 ఈజ్ ఈక్వల్స్ టు A3 A4 అగునట్లు A1 A2 A3 A4 అనే చాపరేఖలను ఏఎక్స్ కిరణము మీద గీయవలను. చూడండి పిల్లలు,
ఏ కేంద్రంగా చేసి 2 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మొదటి చాపరేఖను గీశాను. చాపరేఖను కేంద్రంగా చేసి రెండవ చాపరేఖను కేంద్రంగా చేసి మూడవ చాపరేఖను, ఈ విధంగా 4 చాపరేఖలను గీయవలెను. వీటికి A1 A2 A3 A4 అందాం. స్కేల్ సహాయంతో A4ను Bని కలుపుదాం. ఇప్పుడు A4 Bకి సమాంతరంగా A3 గుండా ఒక రేఖని గీద్దాం. పిల్లలు, ఇంతకుముందు మనము ప్రొట్రాక్టర్తో ఏ విధంగా మనం సమాంతర రేఖను గీసామో అదే పద్ధతిలో ఇక్కడ A4 B ఎంత కోణాన్ని చేస్తుందో కొలిసి అంతే కోణాన్ని A3 వద్ద గుర్తించి A3 గుండా A4 Bకి సమాంతర రేఖను గీద్దాం. ఇక్కడ కోణాన్ని పరిశీలించినట్లయితే మనకు 62 డిగ్రీల కోణం అవపడుతుంది. A3 వద్ద 62 డిగ్రీల కోణాన్ని గుర్తించి A3 గుండా A4 Bకి సమాంతర రేఖను గీద్దాం. స్కేల్ సహాయంతో 62 డిగ్రీలను గుర్తించి స్కేల్ సహాయంతో కలుపుతున్నాం. కోణమానితో 62 డిగ్రీల గుర్తించి స్కేల్ సహాయంతో దాన్ని గీసాం. ఏబీని ఖండించిన బిందువు ఈ బి డాష్గా గుర్తించుదాం. ఏబీని ఖండించిన బిందువును బి డాష్గా గుర్తించుదాం. ఇప్పుడు బి డాష్ గుండా బీసీకి సమాంతర రేఖను గీద్దాం. ఏబిసి కోణాన్ని కోణమానితో కొలుద్దాం. సుమారుగా 55 డిగ్రీలు ఉంది. అంతే కోణాన్ని ఇక్కడ బి డాష్ వద్ద గుర్తించి ఆ గుర్తించిన బిందువును బి డాష్ను కలుపుదాం. ఏసీని కలిసేంత వరకే రేఖాఖండాన్ని గీయవలను. ఖండన బిందువును సి డాష్గా గుర్తించుదాం. ఏసీని ఖండించిన ఖండన బిందువు సి డాష్గా గుర్తించుదాం. ఏ బి డాష్ సి డాష్ కావలసినటువంటి స్వరూప త్రిభుజం. పిల్లలు, నిర్మాణము పూర్తయిన తర్వాత పటాన్ని మనం ఏ విధంగా నిర్మాణం చేసినామో నిర్మాణం చేసిన విధానాన్ని మనము రాయాలి. దానినే నిర్మాణ క్రమము అంటారు. ఈ పటాన్ని నిర్మించినటువంటి సోపానాలను వరుస క్రమంలో రాసిన దాన్ని నిర్మాణ క్రమం అంటారు. ఒకసారి మనం ఏమేమి చేశామో రాద్దాం. ఇచ్చిన కొలతలతో త్రిభుజం ఏబిసిని నిర్మించినాం. తర్వాత కోణము బిఏఎక్స్ అల్పకోణం అయ్యేటట్లు ఏఎక్స్ కిరణాన్ని గీచినాము. A1 ఈజ్ ఈక్వల్స్ టు A1 A2 ఈజ్ ఈక్వల్స్ టు A2 A3 ఈజ్ ఈక్వల్స్ టు A3 A4 అగునట్లు ఏఎక్స్ కిరణము పైన A1 A2 A3 A4 చాపరేఖలను గీచితిని. తర్వాత A4 Bలను కలిపినాము. A3 గుండా A3 B డాష్ను A4 Bకి సమాంతరంగా ఉండేటట్లు ఏబీని బి డాష్ వద్ద ఖండించేటట్లు A3 B డాష్ను గీచితిని. ఇప్పుడు బి డాష్ గుండా బి డాష్ సి డాష్ను బీసీకి సమాంతరంగా ఏసీని సి డాష్ వద్ద ఖండించేటట్లు మరొక రేఖాఖండమును గీచితిని. దీని ద్వారా మనకు త్రిభుజము ఏ బి డాష్ సి డాష్ ఏర్పడినది. త్రిభుజము ఏ బి డాష్ సి డాష్ కావలసిన స్వరూప త్రిభుజము. మీరు ఒక సమస్యను ఇంతకుముందు చేసిన అలాంటి సమస్యను మీరు సాధన చేయండి. భుజాలు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు మరియు వాటి మధ్య కోణము 40 డిగ్రీల కొలతలతో ఒక త్రిభుజాన్ని నిర్మించి దాని భుజాలకు 4/5 రెట్లు అనురూప భుజాల కొలతలు కలిగిన ఒక స్వరూప త్రిభుజాన్ని నిర్మించండి. ఈ సమస్యను మీ ఉపాధ్యాయుని సహాయంతో సాధన చేయండి. విద్యార్థులు ఈ విధంగా పటాన్ని నిర్మాణం చేసిన తర్వాత నిర్మాణంలో మొదట చిత్తుపటము,
తర్వాత నిర్మాణము, చివరగా నిర్మాణ క్రమాన్ని రాయాలి. మొదటిది స్వరూప త్రిభుజ నిర్మాణము పూర్తయినది. మరి ఇదే విధంగా సూచి భిన్నము 5/3 రెట్లు, 4/2 రెట్లు, 4/3 రెట్లు ఉన్నప్పుడు ఏ విధంగా నిర్మించవచ్చు దాన్ని పరిశీలించుదాం. మరొక నిర్మాణాన్ని చూద్దాం. ఇప్పుడు 5/4 రెట్లు కానీ 5/2 రెట్లు కానీ మొదలగు సూచి భిన్నాలు ఇచ్చినప్పుడు స్వరూప త్రిభుజాన్ని ఏ విధంగా నిర్మాణం చేయవచ్చో పరిశీలించుదాం. 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్ కొలతలతో ఒక త్రిభుజాన్ని నిర్మించి దాని భుజాలకు 5/4 రెట్లు అనురూప భుజాల కొలతలు కలిగిన ఒక స్వరూప త్రిభుజాన్ని నిర్మించండి. ఈ ప్రశ్నను మనము ప్రయత్నం చేద్దాం. మొదట మనము చిత్తుపటము గీయాలి. ఇవ్వబడిన కొలతలకు ప్రపోర్షనేట్గా అనుకూలముగా మనము కొలతలతోటి చిత్తుపటం గీయాలి. చిత్తుపటం అంటే ఖచ్చితమైన స్కేల్తో గీయాల్సిన అవసరం లేదు. మనము సుమారు అంచనా వేయబడేటువంటి పటాన్నే చిత్తుపటం అంటాం. మొదటగా ఏబీ గీసాం, తర్వాత ఏసీ, బీసీ. దీనిలో భుజాలకు రెట్లు 5/4 కాబట్టి అది అపక్రమ భిన్నం. భుజాల పొడవులు పెరుగుతాయి, బాహ్య భాగంలో వస్తుంది. ఏబీని పొడిగించగా బి డాష్ వద్దకు, ఏసీని సి డాష్ వద్దకు పొడిగించి బి డాష్ సి డాష్లను కలిపితే ఏ బి డాష్ సి డాష్ త్రిభుజము ఏబీసీకి స్వరూపంగా ఉండే పటం అవుతుంది. ఇది చిత్తుపటము. మరి ఇవ్వబడిన కొలతలతో ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ బాక్స్ తోటి నిర్మాణం చేద్దాం. మొదటగా 6 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీద్దాం. 6 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని స్కేలు సహాయంతో గీద్దాం. దీన్ని ఏబి అని పేరు పెడదాం. రెండవ కొలత 5 సెంటీమీటర్లు ఉంది. ఏను కేంద్రంగా చేసి వృత్తలేఖని సహాయంతో 5 సెంటీమీటర్ల వృత్తలేఖని సహాయంతో 5 సెంటీమీటర్ల వ్యాసార్థము గల చాపరేఖను ఏ కేంద్రముగా గీద్దాం. మరొక కొలత మనకు 4 సెంటీమీటర్లు ఉంది. వృత్తలేఖని సహాయంతో బి కేంద్రముగా 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మొదటి చాపరేఖను ఖండించేటట్లు రెండవ చాపరేఖను గీద్దాం. వాటి ఖండన బిందువును సిగా గుర్తించుదాం. స్కేలు సహాయంతో ఏసీలను తర్వాత బీసీ బిందువులను కలుపుదాం. దీని నుండి మనకు త్రిభుజం ఏబీసీ ఏర్పడినది. దీని భుజాలకు 5/4 రెట్లు ఉండేటువంటి స్వరూప త్రిభుజాన్ని నిర్మాణం చేయాలి. ఏబీ భుజముతో అల్పకోణము చేసేటట్లు కోణము బిఏఎక్స్ అల్పకోణం ఉండేటట్లు ఏఎక్స్ కిరణాన్ని గీద్దాం. ఇవ్వబడిన సూచి భిన్నము 5/4. 5/4లో పెద్ద సంఖ్య 5 కాబట్టి 5 చాపరేఖలను మొదటగా ఏఎక్స్ కిరణముపై గీద్దాం. A1 ఈజ్ ఈక్వల్స్ టు A1 A2 ఈజ్ ఈక్వల్స్ టు A2 A3 ఈజ్ ఈక్వల్స్ టు A3 A4 ఈజ్ ఈక్వల్స్ టు A4 A5 అగునట్లు ఏఎక్స్ పైన A1 A2 A3 A4 A5 చాపరేఖలను గీద్దాం. ఏ కేంద్రముగా మొదటి చాపరేఖను గీసాం ఏఎక్స్ పైన, రెండవ చాపరేఖను మొదటి చాపరేఖ కేంద్రంగా గీసాం, మూడవ చాపరేఖను రెండవ చాపరేఖ కేంద్రంగా గీసాం, నాలుగవ చాపరేఖను అదేవిధంగా, ఇప్పుడు ఐదవ చాపరేఖను నాలుగవ చాపరేఖను కేంద్రంగా ఏఎక్స్ పైన 5 చాపరేఖలను గీసాం. వీటికి పేర్లు పెడదాం. A1 A2 A3 A4 A5. సూచి భిన్నంలో మనకు 5/4 కాబట్టి హారంలో 4 కాబట్టి A4Bని స్కేల్ సహాయంతో కలుపుదాం. సూచి భిన్నంలో 5/4 కాబట్టి A4ను Bని ఈ సందర్భంలో స్కేల్ సహాయంతో కలుపుదాం. ఇప్పుడు A5 గుండా A4Bకి సమాంతర రేఖని గీద్దాం. మనము ప్రొట్రాక్టర్ను ఉపయోగించి
ఏ4 బి కోణాన్ని కొలుద్దాం. 40 డిగ్రీలు ఉంది. ఈ 40 డిగ్రీల కోణాన్ని ఏ5 వద్ద గుర్తించి ఏ5 వద్ద 40 డిగ్రీల కోణాన్ని గుర్తించి ఒక రేఖాఖండాన్ని స్కేల్ సహాయంతో గీద్దాం. పిల్లలు ఇక్కడ చూడండి, ఏబి రేఖాఖండాన్ని ఈ రేఖ ఖండించలేదు, అంటే ఇది బాహ్య భాగంలో వచ్చింది. మరి ఏం చేయాలి? కాబట్టి ఏబిని పొడిగించాలి. ఏబిని ఇప్పుడు పొడిగించుదాం. స్కేల్ సహాయంతో ఏబిని పొడిగించుదాం. పొడిగించిన ఏబిని ఏ5 గుండా గీచినటువంటి పొడిగించిన ఏబిని ఏవైని ఏ5 గుండా గీచినటువంటి సమాంతర రేఖ బి డాష్ వద్ద ఖండించినది. ఇప్పుడు మరొక రేఖాఖండాన్ని బీసీకి సమాంతరంగా బి డాష్ గుండా గీద్దాం. కోణాన్ని గమనించినాం. ఆ కోణాన్ని మళ్ళీ 54 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇదే కోణాన్ని ఇక్కడ 54 డిగ్రీల కోణాన్ని గుర్తించుదాం. 54 డిగ్రీల కోణాన్ని గుర్తించి ఆ కోణాన్ని కలిపాము. ఏసిని పొడిగించిన ఏజెడ్ను సి డాష్ వద్ద ఖండించేటట్లు బీసీకి సమాంతర రేఖను బి డాష్ సి డాష్ను గీచినాము. ఇది మనకు ఏబిసి త్రిభుజానికి ఏ బి డాష్ సి డాష్ కావలసినటువంటి స్వరూప త్రిభుజము. ఏబిసి త్రిభుజ భుజాల కొలతలకు 5/4 రెట్లు ఉండేటువంటి స్వరూప త్రిభుజము ఏ బి డాష్ సి డాష్ అవుతుంది. నిర్మాణ క్రమము మొదటగా మనం చేసింది ఇచ్చిన కొలతలతో త్రిభుజం ఏబిసిని నిర్మించి తిని. రెండవది కోణము బిఏఎక్స్ అల్పకోణం అగునట్లు ఏఎక్స్ కిరణాన్ని గీచి తిని. A1 ఈజ్ ఈక్వల్స్ టు A1 A2 ఈజ్ ఈక్వల్స్ టు A2 A3 ఈజ్ ఈక్వల్స్ టు A3 A4 ఈజ్ ఈక్వల్స్ టు A4 A5 అవునట్లు ఏఎక్స్ కిరణముపై A1 A2 A3 A4 A5 చాపరేఖలను గీచి తిని. ఇప్పుడు A4 బీలను కలిపి తిని. సూచి భిన్నం లోపల మనకు 5/4 కాబట్టి A4ను బీని కలపాలి. తర్వాత A5 గుండా A5 బి డాష్ను A4 బీకి సమాంతరంగా పొడిగించిన ఏబిని బి డాష్ వద్ద ఖండించేటట్లు గిచ్చితిమి. ఏబి పొడవులో మనకు A5 బి డాష్ ఖండించలేదు, అందుకు ఏబిని పొడిగించి దాన్ని బి డాష్ వద్ద ఖండించేటట్లు గీయడం జరిగింది. బి డాష్ గుండా బి డాష్ సి డాష్ను బీసీకి సమాంతరంగా పొడిగించిన ఏసీని సి డాష్ వద్ద ఖండించేటట్లు గీచుతుంది. దీంతో త్రిభుజము ఏ బి డాష్ సి డాష్ ఏర్పడినది. ఇది కావలసిన స్వరూప త్రిభుజము. ఇవ్వబడిన కొలతలకు 5/4 రెట్ల అనురూప భుజాలు కలిగినటువంటి స్వరూప త్రిభుజం అవుతుంది. పిల్లలు, మీరు మీ ఉపాధ్యాయుని సహాయంతో ఒక సమస్యను సాధన చేయండి, ప్రయత్నించండి. పిల్లలు మీ ఉపాధ్యాయుని సహాయంతో ఈ ప్రశ్నను ప్రయత్నించండి. భుజాలు 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు మరియు వాటి మధ్య కోణము 50 డిగ్రీల కొలతలతో ఒక త్రిభుజాన్ని నిర్మించి దాని భుజాలకు 5/3 రెట్లు అనురూప భుజాల కొలతలు కలిగిన స్వరూప త్రిభుజాన్ని నిర్మించండి. పిల్లలు, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? స్వరూప త్రిభుజాన్ని ఏ విధంగా నిర్మించవచ్చునో అధ్యయనం చేశాం. సూచి భిన్నము క్రమభిన్నముగాను, సూచి భిన్నము అపక్రమ భిన్నముగా ఉన్నప్పుడు స్వరూప త్రిభుజాన్ని ఏ విధంగా నిర్మించవచ్చునో 2 సందర్భాలలో నిర్మాణాన్ని అధ్యయనం చేశాం. పిల్లలు, మరి ఇప్పుడు నేర్చుకున్న అంశాలపైన మీరు ఒక సమస్యను ఇంటి పనిగా చేసుకొని రండి. జట్లుగా విడిపడి ఉపాధ్యాయుని సహాయంతో ఈ సమస్యను మీరు ఇంటి వద్ద ప్రయత్నం చేయండి. 4 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు మరియు 7 సెంటీమీటర్ల కొలతలతో ఒక త్రిభుజాన్ని నిర్మించి దాని భుజాలకు 2/5 రెట్లు అనురూప భుజాల కొలతలు కలిగిన ఒక స్వరూప త్రిభుజాన్ని నిర్మించండి.
ఇది సూచిభిన్నము క్రమభిన్నము. రెండవది అపక్రమ భిన్నములను తీసుకుందాం. 4 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్ల కొలతలతో త్రిభుజాన్ని నిర్మించి దాని భుజాలకు 3/2 రెట్లు అనుర్వ భుజాల కొలతలు కలిగిన ఒక స్వరూప త్రిభుజాన్ని నిర్మించండి. పిల్లలు, ఈరోజు నేర్చుకున్న అంశాలను మీరు క్షుణ్ణంగా ఇంటి పనితో పూర్తి చేయండి. మరొక రోజు మరొక సెషన్లో ఇంకొక అంశంతో కలుద్దాం.